నిన్న మొన్నటికెళ్ళి ఫార్మాసిటీ వద్దనుకుంటా లగచర్ల లడాయి నడుస్తుంది కదా. కలెక్టర్ మీద దాడి చేసే వరకల్లా పంచ ఇంత పెద్దగా అవుతుంది. ఇలా లగచర్ల కాడికి పోతున్న బీజేపీ ఎంపీ డీకే మేడం ను మన్నె కూడా ఆపిరు పోలీసులు. దాంతోని గట్టిగానే గరమైంది అరుణక్క. అరే ఓ ఎంపీ నయ్యుండి నా నియోజకవర్గంలో తిరిగే హక్కు నాకు లేదా? సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని ఎట్లా పంపించిర్రు? నన్ను ఎందుకు పంపుతలేరు? తిరుపతి రెడ్డి కనీసం వార్డు మెంబర్ కూడా కాదు, కానీ ఆయనకు మాత్రం ఎస్కార్ట్ ఇచ్చి మరి తోలుతారు. కానీ ఎంపీ నైనా నన్ను మాత్రం ఆపుతారా అనుకుంటా పోలీసుల్ని గట్టిగానే అరుచుకుంది డీకే అరుణక్క. ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్ 300 మంది వచ్చి నిలబడరాడా కాంగ్రెస్ నాయకులు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతారు అంతమందితోన? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అందరికేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఏమన్నారు సార్? ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నపోతేనేమో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. మీరు గంట కింద తిరుపతి రెడ్డిని పంపించారు కదా, ఇట్లకెళ్ళే పోయాడు. అరే ఇట్లనే పోయాడు. మన్నెగూడెం కాడ మీరు ఆపిర్రు, మన్నెగూడెం కాడ ఆపిర్రు, మీరు పంపించారు. సెంటర్ల పవర్లున్న పార్టీ లీడర్ను ఆ ఏరియా ఎంపీనే ఓనియకుంటే మరి ఎవరు పెట్టిన రూల్స్ ఇవి? ఎవరి కోసం చేస్తుర్రు ఇదంతా అనుకుంటా కాషాయం పార్టీ కార్యకర్తలే కాకుండా కామన్ పబ్లిక్ కూడా గుల్గబట్టిర్రు. హోంశాఖను కూడా ఆయన తానే పెట్టుకున్న సీఎం సొంత జాగల్నే గిసంటి పరిస్థితి ఉంటే ఏందన్నట్టు అనుకోబట్టిర్రు ఇంకొందరు. మరి లగచర్ల పంచ ఇంత పెద్దగా ఎంత దాకా పోతుందో చూడాలిగా.